బ్యాక్ రాజమండ్రి జైలు నుంచి మరో ముగ్గురు కాపు నేతలు ఇవాళ విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వీరంతా నేరుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ నేతలంతా బైఠాయించారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. విరమణకు సంబంధించి ప్రతి అంశంలో కూడా రకరకాల ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఎవరైతే ముగ్గురు ప్రధాన జేఏసీ నేతలు ఉన్నారో వీళ్ళు విడుదలై ముద్రగడ దగ్గరికి వెళ్తే దాదాపు ఇదంతా కొలుక్కొచ్చే అవకాశం ఉంది, ఆయన కిర్లంపూడిలో దీక్ష విరమించే అవకాశం ఉందని ఇప్పటి వరకు ఊహాగానాలు జరిగాయి. అదే వాస్తవం అనుకున్నారు. అయితే ఈ ముగ్గురు జేఏసీ నేతలు జైలు నుంచి విడుదల ఎంతసేపు అయింది, ఇక్కడ నుంచి కనీసం ఆసుపత్రి దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ముద్రగడ కలవకుండా తాము ఇక్కడి నుంచి బయటకు కదిలేదు లేదని వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. అదే విషయాన్ని చెప్తున్నారు. తాము దేనైతే కోరుకున్నారో ఏ విషయం మీద అయితే అసలు ఈ మొత్తం వ్యవహారం జరిగిందో ఆ నేతను కలవనివ్వకుండా జరిగితే తాము ఇక్కడి నుంచి అసలు ఒక్కడికి కూడా బయటకు వేసేది లేదంటారు. చెప్పండి, అసలు పోలీసులు ఏం చెప్పారు మీరు అక్కడికి వెళ్తానంటే? పోలీసులు అయితే వారిని కలవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారండి. నాయకుడు అనేది మాకు ముఖ్యం కాబట్టి ఇప్పటికే పద్మావతి గారి ఆరోగ్యం, పద్మనాభం గారి ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి. అందుకే మేము వాళ్ళు ఎన్నన్నా మేము సమన్వయం కోల్పోయిన మాకు బాధ ఉంది. పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధపడతా ఉన్నాం. కానీ మెయిన్ మాకు నాయకుడు ముఖ్యం కాబట్టి పోలీసులు చేసే ప్రక్రియ మీరంతా చూస్తా ఉన్నారు. ఏ రకంగా చేస్తారు నాయకుడిని కలవడానికి. మరి మొన్న మేము 3 సార్లు వెళ్ళాం, కలిసాం, జేఏసీ చర్చల్లో ఉన్నాం, ఆయన ఒప్పించాం. ఆ రోజున ఇది జేఏసీ నిర్ణయం సార్, మీ నిర్ణయం కాదు, జేఏసీ నిర్ణయంగా మీరు విరమించాలని చెప్పేసి ఆ రోజు డీఐజీ గారు, కలెక్టర్ గారు, పెద్దలందరూ మీ అందరూ కూడా ఉండే ఆ రోజున మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవాళ కలవడానికి ఇబ్బంది లేదంటే ఇబ్బంది వచ్చేస్తుందంటే ఇది ఏ రకంగా అర్థం అవట్లేదు. ఇది ప్రతి సందర్భంలోనూ మరి ఈ రకమైన ధోరణి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఏదైనా సరే ఒక పాజిటివ్ దృక్పథంలో ఉండాలి తప్ప అనగదొక్కే దృక్పథం అనేది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. అది డెమోక్రటిక్ పాలసీకే విరుద్ధం. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ దృక్పథం ఉండాలి. నమ్మాలి, మీరు మమ్మల్ని నమ్మాలి, మేము మిమ్మల్ని నమ్మాలి. ప్రభుత్వం పరంగా మీరు ఇచ్చిన హామీకి మేము నమ్మాలి, అలాగే మమ్మల్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. అది ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఇది ఏమిటో అర్థం కావట్లేదు. కేవలం పోలీసులు అడ్డెట్టుకుని చర్చలు లేదా ఈ రకమైన చర్యలు చేస్తే అల్టిమేట్ దాని పరిణామాలు మీరే చూడాల్సి వస్తుంది తప్ప మాదేమీ లేదు. ఇది పరిస్థితి. కేవలం తమ నాయకుడు కలుసుకుని మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చేసింది. కలుసుకుని ఇక్కడి నుంచి వెళ్లి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే దశలో కనీసం తమ నాయకుడు చూడడానికి కూడా అవకాశం లేకుండా చేయడం, పోలీసులు ఈ విధంగా చేయడం చాలా దారుణం ఉంటున్నారు. ఇప్పటికైనా సరే తాము ఏదైతే కోరుకున్నామో తమ నాయకుడి వద్దకు పంపించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.